ఒకప్పుడు బెంగాల్ ఈరోజు ఏం ఆలోచిస్తుందో రేపు దేశం అదే ఆలోచిస్తుంది అనేవాళ్ళు. కానీ గత 15 ఏళ్లుగా బెంగాల్ పేరు వింటే గొడవలు, హింస, అంతకు మించి అక్రమ వలసలు గుర్తొస్తుంటాయి. కానీ సీన్ కట్ చేస్తే 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చరిత్రను తిరగరాశాయి. 15 ఏళ్ల మమత దీదీ పాలనకు స్వస్తి పలుకుతూ బెంగాల్ ప్రజలు సరికొత్త తీర్పిచ్చారు. ఇప్పుడు అందరి కళ్ళు ఒకటే ప్రశ్నపై ఉన్నాయి. ఇల్లీగల్ గా వచ్చి సెటిల్ అయిన వారి పరిస్థితి ఏంటి? బీజేపీ ప్రభుత్వం రాబోతోంది. బుల్డోజర్లు సిద్ధమవుతున్నాయా, లేక డిజిటల్ సాఫ్ట్వేర్లతో చెక్ పెట్టబోతున్నారా? ఈ వీడియోలో అక్రమ వలసదారులను గవర్నమెంట్ ఏం చేయబోతోంది అనేది డిస్కస్ చేద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ సుమారు 4000 కిలోమీటర్లు ఉంటుంది. చాలా చోట్ల కేవలం ఒక చిన్న ఫెన్సింగ్, కొన్ని చోట్లయితే అడవులు, మరికొన్ని చోట్లయితే నదులే బార్డర్లు. దీనివల్ల ఏమవుతుందంటే అటు నుండి ఇటు రావడం చాలా ఈజీ అయిపోతుంది. దీనికి పరిష్కారంగా మన BSF అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఫెన్సింగ్ వేయలేని ప్రాంతాల్లో విషపాములను మోహరించేందుకు ప్లాన్ చేస్తుంది. ఆల్రెడీ మన ఛానల్లో ఒక డీటెయిల్ వీడియో చేసాం, అది చూసేసేయండి. ఇక మనం మెయిన్ టాపిక్లోకి వస్తే, గత 15 ఏళ్లలో ఈ చొరబాట్లు కేవలం వలసలుగా మిగిలిపోలేదు, అవి ఓట్ బ్యాంకుగా మారిపోయాయని బలమైన ఆరోపణలు ఉన్నాయి. లోకల్ లీడర్లు వీరికి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇప్పించి ఓటర్లుగా మార్చేశారనేది ఇప్పుడున్న ప్రధాన సమస్య. బీజేపీ ప్రభుత్వం రాకముందు దీనికి అడ్డుకోవడానికి కొన్ని చర్యలైతే జరిగాయి. అవేంటో తెలుసా? గత 2 ఏళ్లుగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నిఘాను రెట్టింపు చేశారు. స్మార్ట్ ఫెన్సింగ్ అలాగే థర్మల్ కెమెరాలు వాడడం మొదలుపెట్టారు. ఎవరైనా బార్డర్ దాటుతూ దొరికితే అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం కంటే వెంటనే తిరిగి పంపించే పుష్ బ్యాక్ పద్ధతిని కూడా వాడారు. కొన్ని ఏళ్లుగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని తిరిగి వాళ్ళ దేశాలకు పంపించారు అని మనం చాలా వార్తల్లో కూడా విన్నాం, చూసాం. అయినా కూడా ఈ అక్రమ చొరబాట్లు ఆగలేదు. అయితే అస్సాంలో NRC అంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అనే ఒక చర్యతో 1971 నుండి అస్సాంలో సిటిజన్లుగా నిరూపించుకునే ప్రక్రియను మొదలుపెట్టారు. దీనికి గాను అక్కడి ప్రజలు అస్సాంకు చెందిన వాళ్ళు అని ఆధారాలతో ప్రూవ్ చేసుకోవాలి. ఈ చర్య తర్వాత 3,30,00,000 జనాభా నుండి దాదాపు 20 లక్షల ప్రజలు ఇతర దేశాల నుండి, ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి ఇల్లీగల్గా చొరబడి నివసిస్తున్నారని తేలింది. అయితే ఇందులో కొంతమంది నిజమైన అస్సాం ప్రజలు సరైన ఆధారాలు చూపించలేక డిటెన్షన్ సెంటర్లో ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. దీనివల్ల వచ్చిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని బెంగాల్లో కూడా ఇలాంటి ఒక గ్రౌండ్ వర్క్ సిద్ధం చేశారు. అయితే అప్పుడు పాలనలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహకరించకపోవడంతో అది అప్పుడు ఆగిపోయింది. ఇలా ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళని తమకు ఓట్ బ్యాంకులా వాడుకోవాలని మమతా ప్లాన్ చేసింది. మరి అక్రమ వలసదారులను ఎలా గుర్తిస్తారు అనేది ఒకసారి చూద్దాం. చొరబాటుదారులను గుర్తించడానికి ప్రభుత్వం మల్టీ లేయర్డ్ వెరిఫికేషన్ పద్ధతిని తీసుకొచ్చింది. ఒకటి, డిజిటల్ డాక్యుమెంట్ క్రాస్ చెక్. 2003 కంటే ముందు ఉన్న ఓటర్ జాబితా, అదే SIR 2003 లేదా 1971 నాటి రికార్డులను ప్రామాణికంగా తీసుకుంటారు. ఒక వ్యక్తి దగ్గర ఇప్పుడు ఉన్న ఆధార్ కార్డులో ఉన్న సమాచారం ఆ పాత రికార్డులతో మ్యాచ్ అవ్వాలి. రెండోది, బయోమెట్రిక్ డేటాబేస్. ఆధార్ కార్డులు కొత్తగా తీసుకున్న వారి డేటాను పరిశీలిస్తారు. అక్రమంగా వచ్చిన వారు తరచుగా తమ వయస్సు లేదా ఊరి పేరు మార్చుతుంటారు. AI సాఫ్ట్వేర్ ద్వారా ఫేషియల్ రికగ్నిషన్ ను ఇతర దేశాల డేటాబేస్లతో పోల్చి చూసే అవకాశం ఉంటుంది. ఇక మూడోది, ఫ్యామిలీ ట్రీ వెరిఫికేషన్. ఒక వ్యక్తి తన తండ్రి లేదా తాత పేరును ప్రూఫ్ గా చూపించినప్పుడు ఆ సంబంధిత వ్యక్తికి సంబంధించిన రికార్డులు పాత లిస్టులో ఉన్నాయో లేదో చెక్ చేస్తారు. ఒకే వ్యక్తి పేరు మీద ఎక్కువ మంది పిల్లలు లింక్ అయి ఉంటే దాన్ని రెడ్ ఫ్లాగ్ గా గుర్తిస్తారు. ఇక నాలుగోది, గ్రామ పంచాయతీ అలాగే లోకల్ సర్వే. కొత్తగా గ్రామాల్లోకి వచ్చిన వారు ఎవరు, వారు ఎప్పటి నుండి ఉంటున్నారు అనే విషయాలపై స్థానిక పాత నివాసితుల నుండి సమాచారం సేకరిస్తారు. ఇప్పుడు ఒకవేళ అక్రమంగా వచ్చారని తేలితే వారిని తిరిగి ఎలా పంపిస్తారు అనే డౌట్ వచ్చింది కదా. అయితే ఇలా గుర్తించిన వారిని తిరిగి పంపించడానికి అంతర్జాతీయ నిబంధనలు పాటిస్తూనే కఠిన చర్యలు తీసుకుంటారు. అందులో భాగంగా మొదటిది, డిటెన్షన్ సెంటర్లు. ఎవరైనా అక్రమ వలసదారులుగా గుర్తించినప్పుడు వారిని నేరుగా జైల్లో వేయకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన డిటెన్షన్ సెంటర్స్ లో ఉంచుతారు. వారికి సంబంధించిన పూర్తి విచారణ ముగిసే వరకు అక్కడే ఉంటారు. రెండోది, బంగ్లాదేశ్ తో దౌత్యపరమైన చర్యలు. భారత్ అలాగే బంగ్లాదేశ్ మధ్య ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం అక్రమంగా వచ్చిన వారిని గుర్తించి ఆ దేశ అధికారులకు సమాచారం అందిస్తారు. వారి పౌరసత్వాన్ని బంగ్లాదేశ్ ధృవీకరించిన తర్వాతే అధికారికంగా అప్పగిస్తారు. మూడోది, పుష్ బ్యాక్. సరిహద్దు వద్ద ఎవరైనా దొరికితే వెంటనే వారిని వెనక్కి పంపించే ప్రక్రియ. అయితే ఇది కేవలం సరిహద్దుల వద్ద మాత్రమే సాధ్యమవుతుంది. ఈ నాలుగోది, ఓటింగ్ అలాగే ప్రాపర్టీ హక్కుల రద్దు. ఎవరైనా వలసదారులుగా తేలితే వెంటనే
వారి ఓటు హక్కును రేషన్ కార్డును రద్దు చేస్తారు. తద్వారా వారు ఇక్కడ ఉండడానికి ఎలాంటి చట్టపరమైన ఆధారం లేకుండా చేస్తారు. అయితే చాలా మంది బ్రతుకు తెరువు కోసమో లేక యుద్ధ వాతావరణ కారణాల వల్ల శరణార్థులై పొరుగు దేశాలకు వెళ్ళడం ఎక్కడైనా సహజమే. ఎందుకంటే మానవతా కోణంలో చూసినప్పుడు లేదా చట్టపరంగా ఇక్కడే సెటిల్ అవ్వాలి అనుకున్నప్పుడు అందుకు గాను ఏ దేశమైనా కొంత వెసులుబాటు కల్పిస్తుంది. కానీ అందుకు గాను కొన్ని రూల్స్ ఉంటాయి. ఇండియాలో రావాలంటే రూల్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ 1955 ప్రకారం ఎవరైనా విదేశీయులు ఇక్కడే ఉండాలంటే ప్రధానంగా ఈ క్రింది మార్గాలు ఉన్నాయి. ఒకటోది న్యాచురలైజేషన్. అంటే ఒక విదేశీయుడు పక్కాగా ఇండియాలో సెటిల్ అవ్వాలి అంటే దరఖాస్తుకు ముందు 12 నెలలు నిరంతర నివాసం ఇక్కడే ఉండాలి. అంతేకాదు వారు భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఉన్న ఏదైనా ఒక భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. రెండోది రిజిస్ట్రేషన్ ద్వారా. భారతీయ పౌరుడిని వివాహం చేసుకున్న విదేశీయులు 7 ఏళ్లు ఇండియాలో నివసించిన తర్వాత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ప్రస్తుత పశ్చిమ బెంగాల్ ఇష్యూలో ఇది చాలా కీలకం. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుండి మతపరమైన వేధింపుల వల్ల డిసెంబర్ 31, 2014 కంటే ముందు ఇండియాకు వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ, క్రైస్తవ మతాల వారికి ఈ చట్టం వర్తిస్తుంది. వీరికి నివాస కాల పరిమితి 11 ఏళ్ల నుండి 5 ఏళ్లకు తగ్గించారు. కానీ అక్రమంగా వచ్చిన వారికి పౌరసత్వం రావడం చాలా కష్టం. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వారు ఇక్కడే ఉండాలంటే ఇవి పాటించాలి. అందులో ముఖ్యంగా ఒకటోది లాంగ్ టర్మ్ వీసా. ఎవరైనా మతపరమైన వేధింపుల వల్ల లేదా ప్రాణభయం వల్ల వచ్చామని నిరూపించుకోగలిగితే ప్రభుత్వం వారికి లాంగ్ టర్మ్ వీసా ఇచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల వారిని తిరిగి పంపించకుండా ఇక్కడే ఉండనివ్వచ్చు. ఇక రెండోది లీగల్ స్టేటస్. అక్రమ మార్గంలో కాకుండా సరైన వీసాతో వచ్చి ఇక్కడే ఉండిపోయిన వారు అంటే ఓవర్ స్టేయింగ్ వల్ల భారీ జరిమానాలు కట్టి తమ స్టేటస్ను రెగ్యులైజ్ చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఇక మూడోది శరణార్థి హోదా. ఐక్యరాజ్య సమితి ద్వారా శరణార్థిగా గుర్తింపు పొందితే ప్రభుత్వం వారికి మానవతా దృక్పథంతో ఇక్కడే ఉండనిచ్చే ఛాన్స్ ఇస్తోంది. దేశం ఏదైనా, ప్రజలు ఎవరైనా సరే ఒక దేశంలోకి ఎవరైనా పద్ధతిగా రావాలి కానీ దొంగతనంగా రాకూడదు కదా. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. కొందరు నిజమైన భారతీయులు కూడా డాక్యుమెంట్లు లేక ఇబ్బంది పడకూడదు. ప్రభుత్వం మత్వా కమ్యూనిటీ లాంటి హిందూ శరణార్థులకు CAA ద్వారా హక్కులు ఇస్తామని చెప్పింది. కాబట్టి ఎవరికి హక్కులు వస్తాయి, ఎవరిని పంపిస్తారు అనేది చాలా జాగ్రత్తగా చేయాల్సిన పని అది. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ముందు జరిగిన ఈ SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వల్ల దాదాపు 90 లక్షల మంది తమ ఓటు హక్కును కోల్పోయారు. ఇది మన దేశ చరిత్రలోనే అతిపెద్ద ఓటర్ల తొలగింపుగా నిలిచిపోయింది. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. మరి ఇంతమంది పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఓటు లేకపోతే వాళ్ళ పౌరసత్వం ఏమవుతుంది అనే ప్రశ్నలు మీకు ఎప్పుడైనా వచ్చాయా? వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. చాలా మంది భయపడుతున్నట్లుగా ఓటర్ లిస్టులో పేరు లేనంత మాత్రాన వెంటనే దేశం నుంచి వెళ్ళగొట్టరు. ఓటు హక్కు అనేది ఒక పొలిటికల్ రైట్. కానీ సిటిజన్షిప్ అనేది వేరు. అలాగే ఓటు లేకపోవడం వల్ల ప్రభుత్వ పథకాలు, రేషన్ కార్డులు వంటి వాటి విషయంలో భవిష్యత్తులో ఇబ్బందులు రావచ్చు. ప్రభుత్వం ఇప్పుడు వారిని అనుమానాస్పద ఓటర్లుగా చూసే అవకాశము ఉంది. ఓటు పోయిన వారందరికీ ఎన్నికల కమిషన్ ఒక అవకాశం ఇచ్చింది. అదే అపిలేట్ ట్రిబ్యునల్స్. దాదాపు 27 లక్షల మంది తమ పేరు తొలగింపును సవాలు చేస్తూ ఈ ట్రిబ్యునల్స్ను ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వీరు తమ వద్ద ఉన్న పాత డాక్యుమెంట్లు, ముఖ్యంగా 2003 కంటే ముందున్నవి చూపిస్తే సరైనవి అని తేలితే ఓటును తిరిగి పునరుద్ధరిస్తారు. కాంగ్రెస్ అభ్యర్థి మొతాబ్ షేక్ వంటి వారు కూడా ఇలాగే ట్రిబ్యునల్ ద్వారా తమ ఓటును తిరిగి పొంది ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఎన్నికల కమిషన్ ఈ SIR ప్రక్రియను కేవలం సాఫ్ట్వేర్ లేదా అధికారుల ద్వారానే కాకుండా దాదాపు 700 మంది జ్యుడిషియల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో చేపట్టింది. అంటే పేరు తీసేసే ముందు ఒక చిన్నపాటి కోర్టు విచారణ లాంటిది జరిగింది. ఒకవేళ అక్కడ ఎవరైనా తమ ప్రూఫ్ చూపించలేకపోతే వారిని తాత్కాలికంగా ఇల్లీగల్ లేదా షీషెడ్ కేటగిరీలో పెట్టారు. ప్రస్తుతానికి వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు. కానీ వారికి ఓటు వేసే హక్కు ఉండదు. వారు తమ భారతీయ పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి కోర్టుల్లో, ట్రిబ్యునల్స్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఎవరైతే ఖచ్చితంగా బంగ్లాదేశీయులని ఆధారాలతో సహా నిరూపితం అవుతారో వారిని గుర్తించి భవిష్యత్తులో డిటెన్షన్ సెంటర్లకు పంపడం లేదా తిరిగి పంపే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టవచ్చు. సో మొత్తానికి బెంగాల్లో 15 ఏళ్ల తర్వాత మమతా పాలన ముగిసింది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఈ అక్రమ వలసల ఇష్యూని ఎలా డీల్ చేస్తుందో చూడాలని అందరిలో ఉత్కంఠ నెలకొంది. బీజేపీ ప్రభుత్వం అక్రమ వలసదారులను ఖచ్చితంగా వెనక్కి పంపిస్తుందా అంటే దానికి సమాధానం అవును. కానీ అదంతా ఈజీ కాదని కూడా చెప్పచ్చు. బీజేపీ ఈ విషయంలో చాలా సీరియస్గా ఉండడానికి కొన్ని బలమైన కారణాలు కూడా ఉన్నాయి. అలాగే వారు ఎదుర్కోబోయే సవాళ్లు కూడా ఉన్నాయి.
అవేంటో క్లియర్గా పాయింట్స్ రూపంలో చూద్దాం. బెంగాల్లో బీజేపీ గెలవడానికి ప్రధాన కారణమే అక్రమ వలసల అంతం చేస్తామని చెప్పడం. కాబట్టి వారు ఈ విషయంలో వెనక్కి తగ్గితే తమ ఓటు బ్యాంకును కోల్పోయే ప్రమాదం ఉంది. సరిహద్దు రాష్ట్రాల్లో జనాభా నిష్పత్తి మారడం వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్తోందని బీజేపీ మొదటి నుంచి వాదిస్తూనే ఉంది. ఇప్పటికే కేంద్రం పౌరసత్వ సవరణ చట్టం తెచ్చింది. దీని ఉద్దేశం ఏంటంటే శరణార్థులకు పౌరసత్వం ఇచ్చి చొరబాటుదారులను గుర్తించి పంపించేయడం. బీజేపీ పంపించాలి అనుకున్న కొన్ని అడ్డంకులు వారిని ఆపొచ్చు. ఒకటి, ద పేపర్ ట్రయల్. చాలా మంది దగ్గర ఏదో ఒక భారతీయ గుర్తింపు కార్డు, ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ లేదా ఓటర్ ఐడి ఉంటుంది. చట్టపరంగా ఒక వ్యక్తికి విదేశీయుడు అని నిరూపించుకోవాలంటే చాలా బలమైన సాక్ష్యాలు ఉండాలి. లక్షలాది మందిపై విచారణ జరిపి నిరూపించడం ఏళ్ల తరబడి పట్టే పని. ఇక రెండోది, బంగ్లాదేశ్ అంగీకారం. మనం పంపించే ప్రతి వ్యక్తిని బంగ్లాదేశ్ తన పౌరుడిగా ఒప్పుకోవాలి. ఒకవేళ బంగ్లాదేశ్ వీళ్ళు మా వాళ్ళు కాదని అంటే వారిని బోర్డర్ దాటించడం అంతర్జాతీయ చట్టాల ప్రకారం అసాధ్యం. అప్పుడు వారు స్టేట్లెస్ గా మిగిలిపోతారు. ఇంకా మూడోది, మానవ హక్కుల సంఘాలు, కోర్టులు. ఈ ప్రక్రియ మొదలవగానే సుప్రీంకోర్టులో లేదా అంతర్జాతీయ వేదికలపై కేసులు ఫైల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మానవ హక్కుల కోణంలో కోర్టులు స్టే ఇచ్చే అవకాశము ఉంటుంది. మరి ఇలా జరిగితే బీజేపీ ఏం చేయబోతోంది? ఇలాంటి వారిని వెనక్కి పంపలేకపోయినా కనీసం ఓటర్ లిస్ట్ నుండి వారి పేర్లు తీసేసి నాన్ సిటిజన్స్ గా గుర్తించవచ్చు. దీనివల్ల వారు రాజకీయాలను ప్రభావితం చేయలేరు. ఉచిత రేషను, సబ్సిడీలు వంటివి కేవలం భారత పౌరులకే అందేలా పకడ్బందీగా నియమాలు తేవచ్చు. వారిని పంపడం కుదరకపోతే కేవలం వర్క్ పర్మిట్ ఇచ్చి వారికి ఓటు హక్కు లేకుండా ఇక్కడే లేబర్గా ఉండేలా చేసే ప్రతిపాదనలు కూడా గతంలో వచ్చాయి. బీజేపీ ఆపరేషన్ క్లీన్ ఆఫ్ మొదలుపెట్టిన అందరినీ బంగ్లాదేశ్కు పంపడం అనేది రాత్రికి రాత్రి జరిగే పని కాదు. ఇది దశాబ్దాల పాటు సాగే చట్టపరమైన యుద్ధం. మీరేమంటారు? కేవలం ఓటు హక్కు తీసేస్తే సరిపోతుందా, లేక దేశం నుండి పంపించేయాల్సిందేనా? దీనివల్ల బెంగాల్ మళ్ళీ ప్రశాంతంగా మారుతుందా? దీనిపై మీ అభిప్రాయం చాలా ముఖ్యం. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.